అందరికీ నమస్కారం. టీడీపీ పార్టీకి చెందినటువంటి చేబ్రోలు కిరణ్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అనేక యూట్యూబ్ ఛానల్లో జగన్ గారి గురించి, భారతి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీరందరూ చూశారు. అయితే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి మాట్లాడే దానికి సంబంధించి ఛానళ్లకు సంబంధించి కొంతమంది టీడీపీ పార్టీ వాళ్ళు గాని, ఐటీడీపీ పార్టీ నడిపేటువంటి వాళ్ళు గాని వాళ్ళు ఏమంటారంటే ఆ వ్యక్తి మాట్లాడే దానికి మాకేం సంబంధం లేదని, ఆ వ్యక్తి ఛానల్ ఏ ఛానల్ అయితే మాట్లాడాడు ఆ ఛానల్ కూడా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులేమో ఈ వ్యక్తి మాట్లాడింది ప్రోత్సహించింది వాళ్ళే, ఆ వ్యక్తికి సంబంధించి పోస్ట్ కూడా పెట్టింది వాళ్ళే, వాళ్ళ అఫీషియల్ పేజ్ కూడా పోస్ట్ కూడా పెట్టారు. తీరా ఇప్పుడు ఏమంటారంటే మాకు సంబంధం లేదు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధించి సంబంధం ఉందా లేదా అనే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే ఆ వ్యక్తి గతంలో ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాడు దానికి సంబంధించి ప్రతిదీ కూడా కూపీ లాగుతున్నాము. అందులో అనేక వీడియోలు తీశారు. ఆ వీడియోలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తికి ఏ రకంగా పిలిచారు, ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు అనే దానికి సంబంధించి ఒక వీడియో అతను మాట్లాడిన దానికి సంబంధించి ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. విన్నారు కదా. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆ వ్యక్తికి కాల్ చేసి రమ్మన్నారంట. వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పి ఈ వ్యక్తికి బాధ్యతలు ఇచ్చారని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు అది మరి నిజమా అబద్ధం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సాక్ష్యం అయితే చెప్పరు. పార్టీ నాయకులు కూడా మేము ఎందుకు పిలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేటువంటిది అయితే అందరికీ తెలుసు కదా. ఏ ఛానల్లో పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు కదా. ఎవరు తరపున మాట్లాడుతున్నాడో అందరికీ తెలుసు కదా. ఆ వ్యక్తి మాట్లాడుతున్న రీచ్ వెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న ఫ్యామిలీని, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, మహిళా నాయకుల్ని ఇట్లా నోటికి ఏది వస్తే అది ఈ వ్యక్తి చేత తిట్టించడము, ఆ వీడియోలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టించుకోవడము, ఏమన్నా అంటే ఏముందిలే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ధైర్యం వాళ్ళకి. సో అందుకే ఇప్పుడు ఏమంటారు, మాకు ఆ ఛానల్ కి సంబంధం లేదని చెప్పి ఆ వ్యక్తిని వాడుకొని పిండి పిప్పి చేశారు. వాడికి ఇట్లనే కావాలి. జగన్మోహన్ రెడ్డితో ఎవరు పెట్టుకున్నా గానీ సర్వనాశనం అవుతారని చెప్పి నేను చెప్తున్నాను. ఇట్లా మీ కోటేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం.